హలో అండి. సో, ఫస్ట్ నేను పొజిషన్ తీసుకుంటాను పుట్ సైడ్. అండ్ తర్వాత చెప్తా ఎట్లా తీసుకున్నానో. ఓకే. పుట్ యాడ్ చేద్దాం ఇక్కడ 15 లాట్స్ తోటి. వాళ్ళ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఓకే. బ్యాంక్ నిఫ్టీకి యాడ్ చేద్దాం. సేమ్ క్వాంటిటీ 15 లాట్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా. ఓకే. సో, చూద్దాం ఇప్పుడు మనం ఎట్లా ట్రేడ్ తీసుకున్నామో, ట్రేడ్ రీజన్ ఏంటో అన్నది. సో, ఇవాళ చూసుకుంటే నిఫ్టీ ఎక్స్పైరీ ఉందండి ఇవాళ మార్కెట్. అండ్ మార్కెట్లో నిఫ్టీ ఏదైతే ఉందో మార్నింగ్ డే ఏదైతే ఉందో డేలోని క్రాస్ చేసింది మార్కెట్. క్రాస్ చేసి కంటిన్యూగా ఫాలో అవుతుంది. బికాస్ ఆఫ్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో బయర్స్ ఉన్నారో మార్కెట్ బయర్స్ని ఇక్కడ ఎవరైతే బయింగ్ జరిగిందో వీళ్ళని టార్గెట్ చేయడానికి మార్కెట్ కిందికి వస్తుంది. ఓకే. ద సేమ్ టైం మీరు చూసుకుంటే పీసీఆర్కి ఇట్లా ఎక్స్ట్రీమ్ బేరిష్ ఉందండి. ఓకే. అండ్ మార్కెట్లో ఆల్ సెక్టర్స్ వైజ్ చూసుకుంటే సెక్టర్స్ ఇట్లా రెడ్లో ఉన్నాయి. ఓకే. సో ఇవాళ మీరు విక్స్ తీసుకుంటే ఇండియా విక్స్ ఓపెనింగే ఆల్మోస్ట్ మనకి 20% ఓపెన్ అయింది. ఓకే. చూద్దాం. 15% ప్లస్ అయింది. సో ఇన్ బిట్వీన్ 12 to 20 మధ్యలో ఉంటే మార్కెట్ మూమెంట్ ఉంటుంది. ప్రీమియమ్స్ కూడా మూవ్ అవుతాయి. ప్రీమియం ఇట్లా స్ట్రాంగ్ మూమెంట్ ఉంటుంది ఇండియా విక్స్. ఓకే. సేమ్ టైం చూసుకోవచ్చు మార్కెట్లో ఆల్మోస్ట్ సెక్టర్స్ వైజ్గా అన్ని రెడ్ ఉన్నాయి. ఓకే. దెన్ మార్కెట్ ఈ మూమెంట్ కన్ఫామ్ వస్తుంది. ఓకే. ఈ ఇదైతే ఉందో ఈ టార్గెట్ కన్ఫామ్ అచీవ్మెంట్ అవుతుంది. బట్ వీ నీడ్ టు వెయిట్ మార్కెట్లో. టుడే ఎక్స్పైరీ ఉంది కాబట్టి మార్కెట్ వాలిడిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ భయపడకూడదు. ఓకే. మార్కెట్ నేచర్ అలాంటిది. ట్రేడ్ తీసుకున్నాక లాస్ట్ చూపిస్తుంది. మనం వెయిట్ చేయాలి, భయపడొద్దు. సో ఇఫ్ యూ ఎగ్జిట్ ద ట్రేడ్ ఆటోమేటిక్గా నీ క్యాపిటల్ అనేది వైప్ అవుట్ అయిపోతుంది. సో ఒక ట్రేడ్ తీసుకున్నారు మార్కెట్లో ఎప్పుడైతే ఈ ఈ ఈ డే అయితే ఉందో డే హై డే లోపల ఉందో ఇది పైకి వెళ్ళినప్పుడు మనం థింక్ చేద్దాం. అప్పటి వరకు మార్కెట్లో రెడ్ పడుతున్నప్పుడు మార్కెట్ కిందకి వెళ్తున్నప్పుడు అసలు మనం వరీ కాకూడదు మార్కెట్లో. బికాస్ ఆఫ్ దట్ ఇస్ మార్కెట్ నేచర్ అది. ఓకే. సో చూద్దాం మన ట్రేడ్ ఎగ్జాక్ట్లీ కరెక్టే ఉంది ఇవాళ. మనం కరెక్ట్ పొజిషన్ తీసుకున్నాం. సో మనం మార్కెట్లో వెయిట్ చేయాలి. అప్రాక్సిమేట్లీ మన ట్రేడ్ వచ్చేసి ఒక 50 పాయింట్స్ ట్రేడ్. ఇండెక్స్లో చూసుకుంటే 50 పాయింట్స్, ఆప్షన్లో చూసుకుంటే ఒక 25 to 30 పాయింట్స్. సో 30 పాయింట్స్ వస్తే మనం గోయింగ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ ట్రేడ్. ఓకే. సో వెయిట్ చేద్దామండి. ఆల్మోస్ట్ మార్కెట్ నేను రైట్ టైంకి ఎంటర్ అయ్యాను. ఇది మా ఎంట్రీ పాయింట్. ఇది బేసికల్గా this is my entry point. From here I'm trying to capture this level around 50 points. Okay. సో చూద్దాం టార్గెట్ ఐఎస్ఎల్ ఇవాళ టుడే ఎక్స్పైరీ ఉంది మార్కెట్లో. సో కొంచెం ప్యానిక్ ఉంటుంది మార్కెట్ మూమెంట్. బట్ స్టిల్ నోట్ ఏ ఇష్యూ. మనం వెయిట్ చేయాలి. ఓకే.
సో నో నీడ్ టు పానిక్. మార్కెట్ కొద్దిగా టైం తీసుకుంటుంది. దెన్ మార్కెట్ గోయింగ్ టు టేక్ డైరెక్షన్. సో మార్కెట్ కిందికి వస్తుంది ఎట్ ఎనీ కాస్ట్. దెర్ ఈస్ నో పాయింట్ మార్కెట్ గోయింగ్ టు రికవర్. ఓకే, సో వెయిట్ చేద్దాం, నోట్ ఇష్యూ. సో మార్కెట్ ఒక్కసారి రెడ్ క్యాండిల్ పడి కిందికి వస్తుంది. సో దిస్ ఇస్ మార్కెట్ నేచర్. సో వీ నీడ్ టు వెయిట్, నో ప్యానిక్, నో నథింగ్. మనం వెయిట్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే ఇది డే హై దాటిందో అప్పుడు మార్కెట్లో కొద్దిగా మనం థింక్ చేయొచ్చు మన ట్రేడ్ రాంగ్ అయిందని. సో అంటిల్ దెన్ వీ నీడ్ టు వెయిట్. ఓకే, సో ఇక్కడికి అయితే లాస్ ఎక్కువ చూపిస్తుంది, బట్ దిస్ లెవెల్ అట్లీస్ట్ వీ నీడ్ టు కన్సిడర్. ఎప్పుడైతే లెవెల్ అవుతుందో మనం గోయింగ్ టు ఎగ్జిట్ అవుతాం ట్రేడ్ నుంచి వెళ్ళి. అప్పటి వరకు ట్రేడ్లో నేను స్ట్రాంగ్గా ఉంటాను. చూద్దాం, మార్కెట్లో ఇవాళ ఆల్మోస్ట్ ఎక్స్పైరీ ఉంది అండ్ మార్కెట్ ఓపెనింగ్ ఇట్లా బాగానే గ్యాప్ డౌన్ అయింది. దెన్ మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 60 పాయింట్స్ కిందకి వచ్చింది. సో దీని రిమైనింగ్ ఏదైతే ఉందో టార్గెట్ 240 పాయింట్స్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ మై ప్లాన్ అనమాట. చూద్దాం, మార్కెట్లో ఇలాంటి మూమెంట్ కన్ఫర్మ్ ఉంటాయి. సో వీ నీడ్ టు వెయిట్. ఓకే, సో మార్కెట్ నమ్మాలి. మార్కెట్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్, మార్కెట్ నేచర్ ఈజ్ ఇంపార్టెంట్. మార్కెట్లో అందరూ అంటారు ఇండికేటర్, ఆర్ఎస్ఐ, ఫిబొనాచి, తర్వాత గ్యాన్ థియరీ, రిస్క్ రివార్డ్, ఇవన్నీ ఓకే. బట్ ఎట్లా వర్క్ చేయాలి, ఎంత నెంబర్ తీసుకోవాలి, ఏ స్ట్రైక్ తీసుకోవాలి, ఎంత స్ట్రైక్ 100 కొన్ని డెల్టా ఉంటుంది, గామా ఉంటుంది. నో, రూపాయల స్ట్రైక్ ఇట్లా పోతుంది, రూపాయి స్ట్రైక్ ఇట్లా పోతుంది. మొన్న ట్రేడ్ డీల్ రూపాయి స్ట్రైక్ రూపాయలు పోయింది, రూపాయలు పోయింది. అప్పుడు డెల్టా గామా టీట్ ఎక్కడ వర్క్ చేసినాయండి? సో మార్కెట్ న్యూస్ బేస్ ఉంటుంది, మార్కెట్లో మూమెంట్ ఉంది, మార్కెట్లో డబ్బులు వచ్చినాయి, మార్కెట్ సెల్ ఆఫ్ అయిందంటే మార్కెట్లో ప్రీమియమ్స్ అన్నీ వెళ్తుంటాయి. ఓకే, సో ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డెల్టా గామా టీటా. సో మీరు ఎప్పుడైనా ఐటీఎంలో ఉండాలి, దట్స్ ఇట్. ఓకే, అది అది బెస్ట్ ప్రాక్టీసెస్. సో మీరు తీసుకున్న ట్రేడ్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ ఐటీఎం అండ్ దెర్ ఇస్ అ నెంబర్ షుడ్ బి 90 to 200 ఇన్ బిట్వీన్, 150 టు బిట్వీన్ 90 to 150 మధ్యలో ఉన్న స్ట్రైక్ ప్రైస్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. నాకు అర్థం కాదు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్, ఆల్ సెక్టార్స్ ఉన్నాయి, స్టాక్స్ ఉన్నాయి, ఎఫ్ఎండి ఉంది, అందరు పెద్ద దాంట్లో చేయబడతారు, పోయి పెద్ద దాంట్లో ట్రేడ్ చేస్తారు. ఏం లాభం ఉంటుంది చెప్పండి? ఒక్క ఇండెక్స్ పట్టుకోండి, ఒక్క ఇండెక్స్లో వర్క్ చేయండి, అది మీకు రివార్డ్ ఇస్తుంది. మీరు సి, స్టాక్ మార్కెట్ లాగే కార్ డ్రైవింగ్. ఓకే, మీరు ఒకేసారి ఒక కార్ నడపగలుగుతారు, మల్టిపుల్ కార్ నడపలేరు కదా, మల్టిపుల్ ఎక్సెట్రా వేయలేరు కదా, మల్టిపుల్ గేర్లు వేయలేరు కదా. సో మీరు అన్ని చూసుకుంటా ఉంటే, అన్ని ఫైండ్ చేస్తూ ఉంటే ఎండ్ ఆఫ్ ది డే మీరు లాస్ అవుతారు, పానిక్ అవుతారు మార్కెట్లో. సో స్టిక్ విత్ వన్ ఇండెక్స్, షుడ్ బి ఏ బ్యాంక్ నిఫ్టీ. నాకు ఇది 5 years టైం పట్టింది. నేను అప్పుడు ఇట్లా సెక్టార్స్, స్టాక్స్ అన్ని చూసేవాడిని, బట్ దెర్ ఈజ్ నో యూజ్. దానివల్ల నాకు లాస్ అయింది, ప్రాఫిట్ రాలేదు. బట్ ఎప్పుడైతే నేను లిక్విడిటీ ఉన్న స్టాక్ పట్టుకున్నానో, ఎప్పుడైతే నేను నిఫ్టీలో వర్క్ చేస్తున్నానో, ఐఎమ్ స్టేబుల్ ఉన్నాను. నాకు ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది 30,000 40,000 అంతే. అది ఎక్కడ వస్తాయింది? ఇది పెట్టుకోండి. ఇది సన్ ఫార్మా వెళ్తుంది, నిఫ్టీ వెళ్తుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్తుంది, రిలయన్స్ వెళ్తుంది, కొనాలి. అది మన పని కాదండి బేసికల్గా. సో మన పని ఏంటి? ఒక ఇండెక్స్ పట్టుకోండి. ఆప్షన్స్ బయర్లో ఇండెక్స్ ఉన్నాయి, నిఫ్టీ, బ్యాంక్. సెన్సెక్స్ అసలే టచ్ చేయొద్దు ప్లీజ్. సెన్సెక్స్ వచ్చి నేను చూస్తే చాలామంది తెలుగు వాళ్ళు దాంట్లో 1000 లాట్లు కొంటున్నారు, 1000 కొంటున్నారు. అది మిమ్మల్ని బుచ్చపోలని చేస్తుంది, టు బి ఆనెస్ట్. సో డోంట్ ఎవర్ బై సెన్సెక్స్ ప్లీజ్. సెన్సెక్స్ ఎందుకు వద్దంటుందంటే, సెన్సెక్స్లో ఉన్న క్వాంటిటీ ఎక్కువ, తక్కువ లిక్విడిటీ ఉండదు, దానికి ఒక లైఫ్ టైం లేదు బేసికల్గా. ఓకే, ఎవ్రీ ప్రీమియం హ్యావ్ ఎ లైఫ్ టైమ్ స్పాన్. సో ప్రీమియం లైక్ ఐస్ క్రీమ్ ఎట్లయితే మెల్ట్ అవుతుందో, ప్రీమియం గిట్ అట్లే మెల్ట్ అవుతాయి. ఓకే, సో మీరు అన్లెస్ మీకు ఒక ఇండెక్స్ మీద పట్టుకున్నప్పుడు అన్ని ఇండెక్స్లు చేయొద్దు. అండ్ ఈ టెలిగ్రాము దాంట్లో పేడ్ వాళ్ళు ఇదిగోను అదిగోను ర్యాండమ్ క్వాంటిటీ కొని రికవరీ అని, ఇవన్నీ మీరు లాస్ అవుతారండి. సో బీ కాన్షియస్. ఇప్పుడైనా తెలుసుకోండి, సెన్సెక్స్, నిఫ్టీ, నిఫ్టీ, మిడ్ క్యాప్ దీంట్లో చేపెట్టద్దు. అన్ని ఇండెక్స్ వచ్చేసి ఆడికో వస్తాయి, ప్రతిదానికి రన్ బై సెబీ. ఓకే, ఏదైతే ఉందో నిఫ్టీ ఇందులోనే ఉంటాయి, ఎక్కడైనా సేమ్ మనీ. సో ఇది అండర్స్టాండ్ చేసుకోండి, మీ మైండ్ని మార్చుకోండి. ఓకే, ఆ బ్యాంక్ నిఫ్టీ వెళ్తుంది, సెన్సెక్స్ వెళ్తుంది, ఇది వెళ్తుంది, అది వెళ్తుంది అని అన్నింటిలో చేయబెట్టారు అనుకోండి, ఎండ్ ఆఫ్ ది డే మీరు గోయింగ్ టు లాస్. సో బీ సో కాన్షియస్, స్టిక్ విత్ వన్ ఇండెక్స్. ఆఫ్టర్ ట్రేడ్ తీసుకున్నాక మీరు వెయిట్ చేయండి, పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, వెన్ యూ నో ద మార్కెట్
అప్పుడు వెయిట్ చేయాలి తప్పదు. ఓకే. చూడండి మార్కెట్ కొద్దిగా వచ్చినప్పుడు నాకు పానిక్ అయింది. ఇప్పుడు మార్కెట్ చూడండి ఆల్మోస్ట్ ఇక్కడే ఉంది. సో నాకు తెలిసి నాకు కొద్దిగా ప్రాఫిట్ ఎక్కడ రావచ్చు ఆల్రెడీ 20K. సో బ్యాంక్ నిఫ్టీ నాకు రివర్స్ ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీకి ఇట్లా వచ్చింది అనుకోండి మా ఇలా వర్క్ అయిపోతుంది. ఓకే, నిఫ్టీ ఓకే, బట్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా పర్సన్ చేస్తుంది ఇవాళ. చూద్దాం బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ ఎట్లా ఉందో. బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ అసలు యాక్చువల్లీ రావట్లేదు. బ్యాంక్ నిఫ్టీ రివర్స్ ఉంది, క్వైట్ రివర్స్ ఉంది, బట్ వెయిట్ చేద్దాం. ఓకే, సో నిఫ్టీ అయితే నా పని అయిపోయింది. నిఫ్టీలో ఆల్మోస్ట్ ఐమ్ డన్, బట్ బ్యాంక్ నిఫ్టీ ఇవ్వట్లేదు. ఈ బ్యాంక్ నిఫ్టీ ప్లస్ అయింది అనుకుంటా ఒకసారి, అట్లీస్ట్ ఈ 7,000 పోతే నేను ఎగ్జిట్ అయిపోతాను ట్రేడ్ నుంచి వెళ్ళి. ఓకే, చూద్దాం, అంటే వెయిట్ చేద్దాం, అట్లీస్ట్ ఇక్కడ దాకా వస్తుంది బ్యాంక్ నిఫ్టీ. అదే కొన్నిసార్లు ఇండెక్స్ ఏదైతే ఉన్నాయో సేమ్ సింక్ కావు, డిఫరెంట్ డైరెక్షన్లు వెళ్తాయి. అందుకే ఒకటే కొంటాను. బట్ ఇవాళ మార్కెట్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి 2 తీసుకున్నాను. చూద్దాం, తక్కువ క్వాంటిటీ కాబట్టి 450 హ్యాండిల్ చేయొచ్చు, అంత ఇబ్బంది ఏం లేదు. ఓకే, వెయిట్ చేద్దాం, జస్ట్ వెయిట్ ఫర్ ఒక 5-2 minutes వెయిట్ చేసి వీల్ ఎగ్జిట్. ఇది కన్ఫామ్గా ఈ లెవెల్ టచ్ అవుతుంది ఎనీ కాస్ట్. ఓకే, మీరు చూడండి, నేను ముందే రాయిస్తున్నాను క్యాండిల్స్ని. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్పీరియన్స్, దిస్ ఈజ్ కాల్డ్ నాలెడ్జ్, దిస్ ఈజ్ కాల్డ్ అన్షేకబుల్. ఓకే, సో నా మైండ్ అట్లా ఫిక్స్ చేసుకున్నాను, నా మైండ్ అట్లా పెట్టుకున్నాను, ఇది నిఫ్టీ వెళ్తుందండి, కన్ఫామ్ వెళ్తుంది, నా మైండ్లో అదే ఫిక్స్ అయ్యి ఉంది. నేను రూపాయి కోసం 2% ట్రేడ్ చేయను. సో ట్రేడింగ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 40 పాయింట్స్ లేదు బయటకు వెళ్ళను, నేను ఎగ్జిట్ గాను, అట్నే ఉంటా, దాన్ని చూసుకుంటా కూర్చుంటుంటా. ఓకే, సో ఐ లర్న్ ఫ్రమ్ దిస్ వన్ ట్రేడర్ ఫ్రమ్ పానీపత్, హర్యానా. He teach me everything. Okay, so he earn in a day 40 lakhs. So from I learn. Okay, the sir give me a lot of knowledge. So with the knowledge I'm doing. So because of today market giving rewards. ఓకే, వెయిట్ చేద్దాం, ఆల్మోస్ట్ టార్గెట్ కావచ్చు. సో మనకి ఇది చూద్దామండి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా పర్సన్ చేస్తుంది, బట్ వెయిట్ చేద్దాం, వెయిట్ చేస్తే అట్లీస్ట్ టార్గెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ నిఫ్టీకి ఇట్లా కొద్దిగా రివర్స్ అయ్యే ఛాన్స్, నిఫ్టీకి ఇట్లా కిందకి వెళ్తుంది, ఇలా ఇబ్బంది ఏం లేదు. మేము బ్యాంక్ నిఫ్టీ కట్ చేసేది ఉండే, బ్యాంక్ నిఫ్టీ వల్ల ఏం యూజ్ లేదు. చలో guys, I'm done for the day. 40K is enough for me. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా నింటే ఇవాళ ఎక్స్పైరీ ఉంది, రిస్క్ తీసుకోకూడదు. ఆల్మోస్ట్ వెయిట్ చేశాను, బట్ రివర్స్ అవుతుంది చూడడా, ఇమీడియట్ రివర్స్ అయ్యింది. సో రివర్స్లో నాకు ఆల్మోస్ట్ ఈ టార్గెట్ అంతా వెళ్ళిపోయేది. బట్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా మనకి ఇవాళ సింక్ ఇవ్వలేదు. సో బ్యాంక్ నిఫ్టీ ఇస్తే ఆల్మోస్ట్ 50K వచ్చేది ఇవాళ, బట్ బ్యాంక్ నిఫ్టీ వల్ల కొద్దిగా మార్కెట్ బ్యాక్ వెళ్ళిపోయాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.